హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డి కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనము అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్ స్టార్ట్ విత్ ఆ ప్రాబ్లమ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి ద ఫాలోయింగ్ ఈజ్ అ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గీత అండ్ సీత యాజ్ ఎట్ 31/3/2017 అంటే 31st March 2017 రోజు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇది అనమాట. ఓకే, నీతా వాజ్ అడ్మిటెడ్ యాజ్ ఎ పార్ట్నర్ ఆన్ దట్ డేట్ వెన్ ద పొజిషన్ ఆఫ్ ద గీత అండ్ సీత వాజ్ యాజ్ అండర్. ఓకే, సో 31st March రోజే ఇంకా నీతాని కూడా వాళ్ళు అడ్మిట్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, ఇట్లా ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాతకి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నీతాని వాళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్లోకి అడ్మిట్ చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ ఉన్న వాళ్ళు గీత అండ్ సీత అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాము. ఓకే, లయబిలిటీస్ అమౌంట్ కాలం, అసెట్స్ అమౌంట్ కాలం. ఓకే, లయబిలిటీస్ చూద్దాం మనం ఇప్పుడు. గీతాస్ క్యాపిటల్ వచ్చేసి 15,000 ఉంది, సీతాస్ క్యాపిటల్ వచ్చేసి 12,000 ఉంది, క్రెడిటార్స్ వచ్చేసి 12,000, జనరల్ రిజర్వ్ వచ్చేసి 26,000, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ వచ్చేసి 4,000. ఓకే, అసెట్స్, సో ఈ లయబిలిటీస్ టోటల్ చేసి మనకి 69,000 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అసెట్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. డెటార్స్ 16,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 15,000, ప్లాంట్ అండ్ మెషినరీ 15,000, స్టాక్ ఆఫ్ గుడ్స్ 20,000, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 3,000 ఉన్నాయి. సో ఇవన్నీ టోటల్ చేసి 69,000 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనము ఇది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ, అదేంటో చూద్దాం. గీత అండ్ సీత షేర్డ్ ప్రాఫిట్స్ ఇన్ రేషియో 3:2. ఓకే, సో నీత అడ్మిట్ కాకముందుకి వీళ్ళు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఏ రేషియోలో షేర్ చేసుకునే వాళ్ళు గీత అండ్ సీత అంటే 3:2 రేషియోలో వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ అగ్రీడ్ అపాన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి కింద పాయింట్స్ ఉన్నాయి కదా, సో అవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అడ్మిషన్. ఓకే, నీతాని అడ్మిట్ చేసుకునేటప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన వాళ్ళు అడ్మిట్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో రీవాల్యుయేషన్ అనమాట. ఇక్కడ ఆర్ఈవి ఉంది కదా, సో ఇది రీవాల్యుయేషన్ అనమాట. ఓకే, సో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత ఉందంట ఆ రోజు, మళ్ళీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ చేస్తే 25,000 ఉందంట. ఓకే, నెక్స్ట్ స్టాక్ 26,000, డెటార్స్ ఆర్ టు బి రెడ్యూస్డ్ బై 2,000. సో 2,000 రూపీస్తోని డెటార్స్ని రెడ్యూస్ చేయండి అని అడిగారనమాట మనకి. ఓకే, నీతా బాట్ ఇన్ హర్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఆఫ్ 12,000 రూపీస్ ఇన్ క్యాష్. ఓకే, సో ఆమె షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత ఉంది, నీతాది 12,000 రూపీస్ ఉంది. సో ఆ 12,000 రూపీస్ని తను క్యాష్ రూపంలో తెచ్చింది. ఓకే, ద లయబిలిటీ ఆఫ్ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ 3,000. ఓకే, సో మనకి బ్యాలెన్స్ షీట్లో 4,000 ఉంది, ఇక్కడ 3,000 ఉందన్నమాట, అంటే 1,000 రూపీస్ తగ్గింది. ఓకే, నెక్స్ట్ నీతా వాజ్ టు బ్రింగ్ ఫర్దర్ క్యాష్ as would make her capital equal to 25% of the combined capital of partners Geeta and Sita after above revaluation and adjustments. Okay, సో క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాతకి నీతా ఇంకా ఫర్దర్గా క్యాష్ తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అది ఎట్లా అంటే లైక్ 25% ఆఫ్ ద కంబైన్డ్ క్యాపిటల్ ఆఫ్ గీత అండ్ సీత. ఓకే, సో ఇప్పుడు మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత బ్యాలెన్సింగ్ ఫిగర్ మనము క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో గీత బ్యాలెన్సింగ్ ఫిగర్, సీత బ్యాలెన్సింగ్ ఫిగర్ని యాడ్ చేసి అందులో 25% క్యాలిక్యులేట్ చేస్తే అదే నీత యొక్క క్యాపిటల్ అనమాట. ఓకే, సో అదే ఆ 25% అమౌంట్ నీత యొక్క క్యాపిటల్. సో ఆ 25% అమౌంట్ని తను క్యాష్ రూపంలో తీసుకురావాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యూ షేర్స్ అనమాట. ఓకే, సో గీత ఈజ్ ఈక్వల్స్ టు 2/5, సీత ఈజ్ ఈక్వల్స్ టు 2/5, నీత ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఓకే, సో ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, సో మనల్ని ఏమడుగుతున్నారు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి, న్యూ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అని అంటే మనం వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో వర్కింగ్ నోట్స్ ఓల్డ్ రేషియో ఎంత, 3:2. గీత ఈజ్ ఈక్వల్స్ టు 3/5, సీత ఈజ్ ఈక్వల్స్ టు 2/5. ఓకే, న్యూ రేషియో వచ్చేసి 2:2:1 అనమాట. ఓకే, 2/5:2/5:1/5. ఓకే, సో రీవాల్యుయేషన్కి రిలేటెడ్ రఫ్ వర్క్ అనొచ్చు, వర్కింగ్ నోట్స్ అనొచ్చు అనమాట. సో ఇది, సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ 10,000 పెరిగింది. ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ 25,000 ఉందంట. ఓకే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది రీవాల్యుయేషన్ చేసినప్పుడు 25,000 ఉంది, కానీ మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది, 15,000 ఉంది, అంటే 10,000 పెరిగింది అనమాట. ఓకే, మనకి అసెట్ వాల్యూ పెరిగితే మనం క్రెడిట్ సైడ్ చూస్తాం కాబట్టి ఇక్కడ క్రెడిట్. ఓకే, స్టాక్, సో స్టాక్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది,
20,000 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 26,000 ఉంది అడ్జస్ట్మెంట్స్లో. సో అంటే 6,000 పెరిగింది. కాబట్టి అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే. డెటార్స్ మనల్ని 2,000 రెడ్యూస్ చేయమన్నారు కాబట్టి సో మనము అసెట్ వాల్యూ తగ్గితే, డెటార్స్ అంటే కూడా అసెట్ కదా, సో అసెట్ వాల్యూ తగ్గితే మనము డెబిట్ సైడ్ చూపిస్తాం కాబట్టి సో ఇక్కడ డిఆర్ అని రాశాను. వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఫండ్ అనేది మనకి లయబిలిటీ. ఓకే. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 4,000 ఉంది అండ్ ద లయబిలిటీ వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఫండ్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ 3,000 అంట. అంటే 1,000 తగ్గింది ఆ వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఫండ్ అనేది, అంటే లయబిలిటీస్ తగ్గినాయి. అంటే మనము క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. లయబిలిటీస్ పెరిగితే డెబిట్ సైడ్, లయబిలిటీస్ తగ్గితే క్రెడిట్ సైడ్ చూపించాలి. కాబట్టి ఇక్కడ క్రెడిట్. ఓకే. సో ఇప్పుడు మనము రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఓకే. సో డెబిట్, క్రెడిట్, రీవాల్యుయేషన్ అకౌంట్, పర్టికులర్స్ అమౌంట్. ఓకే. సో ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 10,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. బై ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ 10,000 రూపీస్. స్టాక్ కూడా పెరిగింది కదా 6,000 రూపీస్. బై స్టాక్ అకౌంట్ 6,000. ఓకే. వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఫండ్ అనేది మనకి లయబిలిటీ తగ్గింది. ఇక్కడ 4,000 ఉంది, ఇక్కడ 3,000 ఉంది కాబట్టి 1,000 రూపీస్ తగ్గింది కాబట్టి లయబిలిటీస్ తగ్గితే మనం క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. ఓకే. బై వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ఫండ్ అకౌంట్ 1,000 రూపీస్. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా డెబిట్ సైడ్ చూపించాల్సిన అమౌంట్ ఏంది? డెటార్స్. సో డెటార్స్ 2,000 డిక్రీజ్ అయింది. అంటే ఇట్ మే బీ బికాస్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అయి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో బ్యాడ్ డెట్స్ అని రాశాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది? డెటార్స్ 16,000 ఉంది. ఓకే. అంటే 2,000 తగ్గిపోయింది అందులో నుంచి అని అంటే ఇంకా మనకి ఆ యొక్క సన్రీ డెటార్స్ మనకి పే చేయనప్పుడే కదా అంటే మనకి డెటార్స్ వాల్యూ తగ్గిపోతుంది. సో అట్లా అనమాట. ఓకే. సో 2 డెటార్స్ అకౌంట్ 2,000. సో 2,000 తగ్గించమన్నారు కాబట్టి 2,000 అని రాశాను ఇక్కడ. సో దిస్ మే బీ బికాస్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ కాబట్టి బ్యాడ్ డెట్స్ అని బ్రాకెట్లో రాశాను. ఓకే. ఇది బ్యాడ్ డెట్స్ అని రాయకపోయినా నో ప్రాబ్లం అనమాట. ఓకే. సో అన్ని పోస్టింగ్ చేసేటివి అయిపోయినాయి కదా రీవాల్యుయేషన్ అకౌంట్లో. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే టోటల్ మనకి 10, 6, 1 17,000 అయింది. ఇక్కడ చూస్తే 2,000 ఉంది. అంటే బ్యాలెన్స్ ఎంత? 15,000 అనమాట. సో క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే. సో ఇప్పుడు మనం రీవాల్యుయేషన్ ప్రాఫిట్ని గీతాకి సీతాకి డివైడ్ చేయాలన్నమాట. ఓకే. సో టు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్ అని రాసి గీతాకి సీతాకి ఓల్డ్ రేషియోలో మనం డివైడ్ చేయాలి. సో ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేది ఇక్కడ నుంచి చూడండి రఫ్ వర్క్. సో 15,000 గీతా ఈజ్ ఈక్వల్స్ టు 15,000 ఇంటూ 3/5 చేసి మనకి 9,000 వచ్చింది. సీతా ఈజ్ ఈక్వల్స్ టు 15,000 ఇంటూ 2/5 క్యాలిక్యులేట్ చేసి మనకి 6,000 వచ్చింది. ఓకే. అదే ఇక్కడ చూపించాము. గీతా ఈజ్ ఈక్వల్స్ టు 9,000, సీతా ఈజ్ ఈక్వల్స్ టు 6,000. సో టోటల్ 15,000. ఓకే. సో ఇక్కడ 2,000 ప్లస్ 15,000 17,000. ఓకే. రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ టాలీడ్. నెక్స్ట్ ఇప్పుడు మనము క్యాపిటల్ అకౌంట్కి వచ్చేద్దాం. ఓకే. సో డెబిట్, క్రెడిట్, క్యాపిటల్ అకౌంట్, పర్టికులర్స్ గీత, సీత, నీత, న్యూ పార్ట్నర్ నీత అనమాట. పర్టికులర్స్ గీత, సీత, నీత. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఇచ్చిన క్యాపిటల్స్ని ఫస్ట్ మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే. సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ గీత 15,000 అండ్ సీత 12,000. సో అక్కడ ఉన్నవే మనము ఇక్కడ చూపించామన్నమాట. ఓకే. సో నీతాకి ముందు ఏం క్యాపిటల్ లేదు కాబట్టి ఏం చూపించట్లేదు అక్కడ. ఓకే. నెక్స్ట్ బై జనరల్ రిజర్వ్. సో ఇక్కడ జనరల్ రిజర్వ్ ఉంది కదా, సో జనరల్ రిజర్వ్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే. బై జనరల్ రిజర్వ్ అకౌంట్. సో డిస్ట్రిబ్యూట్ చేసింది ఇక్కడ నుంచి చూడండి 26,000 ఉంది కదా జనరల్ రిజర్వ్. సో మనం ఓల్డ్ రేషియోలోనే డివైడ్ చేయాలి. ఓకే. సో జీ అంటే గీత, ఎస్ అంటే సీత అనమాట. ఓకే. సో 26,000 ఇంటూ 3/5 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15,600 వస్తుంది. సీతాకేమో 26,000 ఇంటూ 2/5 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10,400 అనేది వస్తుంది. ఓకే. సో ఇదే మనం ఇక్కడ చూపించాలి. ఓకే. బై జనరల్ రిజర్వ్ అకౌంట్ 15,600 ఇన్ గీతా కాలం అండ్ సీతా కాలంలో వచ్చేసి 10,400 అండ్ నీతాకి ఏమీ ఇవ్వరు. ఓకే. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్, లాస్ వస్తే డెబిట్ సైడ్. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్రెడిట్ సైడ్. ఓకే. బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఇక్కడ గీతాకి 9,000, సీతాకి 6,000. ఓకే. సో 9,000, 6,000. ఓకే. నెక్స్ట్ తిను తెచ్చింది కదా గుడ్ విల్. నీత గుడ్ విల్ తెచ్చింది కదా, బ్రాట్ ఇన్ హర్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఆఫ్ రూపీస్ 12,000 ఇన్ క్యాష్ అని చెప్పారు మనకి. ఓకే.
సో ఈ 12,000 ఇక్కడ గీతకు ఒక్కరికే ఎందుకు వేసారని అంటే తను ఒక్కతే సాక్రిఫైస్ చేసింది కాబట్టి. ఓకే, సాక్రిఫైసింగ్ రేషియోలోనే కదా మనం డివైడ్ చేస్తాం. సో ఇక్కడ సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కున్నాం చూడండి. సో గీత ఈజ్ ఈక్వల్స్ టు సాక్రిఫైసింగ్ రేషియో ఎట్లా కనుక్కుంటాం, ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేస్తే మనకి సాక్రిఫైసింగ్ రేషియో వచ్చేస్తుంది. ఓకే, సో ఓల్డ్ షేర్ ఎంత గీతది 3/5, న్యూ షేర్ ఎంత 2/5. సో 5 ఉంది కాబట్టి డినామినేటర్ సేమ్, 3 - 2 చేస్తే 1 వస్తుంది. సో 1/5 షేర్ తిను గీత సాక్రిఫైస్ చేసింది అనమాట. నెక్స్ట్ సీత క్యాలిక్యులేట్ చేద్దాం. సీత ఈజ్ ఈక్వల్స్ టు 2/5 - 2/5. సో సేమ్ ఉంది. సో ముందు 2/5 ఉంది, ఇప్పుడు 2/5 ఉంది. సో 5 యాజ్ ఇట్ ఈజ్, 2 - 2 0. సో 0 కాబట్టి తిను ఏం సాక్రిఫైస్ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు నీత ఏదైతే గుడ్ విల్ 12,000 తెచ్చిందో అది మొత్తము గీతాకే వస్తుంది అనమాట. సో అందుకనే బై గుడ్ విల్ అకౌంట్ గీత కాలంలో 12,000, టోటల్ 12,000 గీతకే ఇచ్చేసినాం అనమాట. ఓకే, సీతకి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇంకా ఏమి ఐటమ్స్ ఇక్కడ మనము వేసేది లేదు, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ గీతాకి బ్యాలెన్సింగ్ చేద్దాం. ఓకే, సో గీత ఇవన్నీ టోటల్ చేస్తే 15,000 + 15,600 + 9,000 + 12,000 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 51,600 వస్తుంది. సో ఇదే 51,000 ఇక్కడ కూడా వేసేసేయాలి. సో 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇక్కడ మైనస్ చేయడానికి ఏం లేవు కదా డెబిట్ సైడ్. సో డైరెక్ట్ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అని చెప్పేసి 51,600 వేసేసేయాలి. నెక్స్ట్ సీతాకి కూడా సేమ్. ఓకే, సీతా కాలంలో 12,000 + 10,400 + 6,000. ఓకే, 20, 22, 28,400. ఓకే, ఇక్కడ మనకి మైనస్ చేయడానికి ఏం లేవు కాబట్టి 28,400 ఇక్కడ వేసేసి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 28,400. ఓకే, సో ఈ అమౌంట్స్ మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ సీతకి ఏం క్యాపిటల్ తెచ్చినట్లేదు, మరి ఇక్కడ 20,000 ఎట్లా వచ్చింది అని అంటే, సో ఈ అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పారు కదా మనల్ని. సో ఏమని చెప్పారు, మేక్ హర్ క్యాపిటల్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద కంబైన్డ్ క్యాపిటల్ ఆఫ్ పార్ట్నర్స్ గీత అండ్ సీత ఆఫ్టర్ మేకింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. సో కంబైన్డ్ క్యాపిటల్ ఆఫ్ గీత అండ్ సీత ఆఫ్టర్ మేకింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసాం. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉంది కదా, సో ఈ రెండింటిని కలిపితే ఎంత ఉందో, సో దీంట్లో 25% తన నీత యొక్క క్యాపిటల్ ఉండాలి అని చెప్పి ఈ పాయింట్కి అర్థం అనమాట. ఓకే, సో 51,600 + 28,400 చేస్తే మనకి 80,000 అని వస్తుంది అనమాట. ఓకే, సో కంబైన్డ్ క్యాపిటల్ ఇది. సో ఇందులో 25% అనమాట. సో 80,000 × 25% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 20,000 అనేది వస్తుంది. ఓకే, సో దీన్ని ఫర్దర్ క్యాష్ ఎంత తీసుకురావాలి, 20,000 తీసుకురావాలి. అందుకనే ఇక్కడ బై క్యాష్ అకౌంట్ 20,000. ఓకే, సో ఇక్కడ 20,000, ఇక్కడ 20,000 వేసేయాలి టోటల్స్లో. అండ్ ఇక్కడ కూడా మనకి మేనేజ్ చేయడానికి ఏం లేవు కాబట్టి సో 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 20,000. ఓకే, సో ఈ అమౌంట్స్ని మనము బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్. ఓకే, సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ ఆన్ 31/3/2017. ఓకే, ఇది హెడ్డింగ్. లయబిలిటీస్ అమౌంట్ కాలమ్, అసెట్స్ అమౌంట్ కాలమ్. ఓకే, సో క్రెడిటార్స్ యాజ్ ఇట్ ఈజ్ 12,000. వర్క్మ్యాన్ కాంపన్సేషన్ ఫండ్ మనకి డిటర్మైన్డ్ ఎట్ 3,000 అన్నారు కాబట్టి 3,000. ఓకే, క్యాపిటల్ అకౌంట్స్. సో క్యాపిటల్ అకౌంట్ అని రాసి ఇక్కడ మీరు ఫుల్గా రాయాలి, గీత, సీత, నీత అని. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఓన్లీ ఫస్ట్ లెటర్ పెట్టాను. జీ అంటే గీత ఈజ్ ఈక్వల్స్ టు 51,600. సీత ఈజ్ ఈక్వల్స్ టు 28,400. నీత ఈజ్ ఈక్వల్స్ టు 20,000. ఇవి 3 టోటల్ చేస్తే మనకి 1 lakh వస్తుంది. సో 1 lakh + 3,000 + 12,000. సో ఈ 3 టోటల్ చేస్తే మనకి 1,15,000 వస్తుంది. సో లయబిలిటీ సైడ్ టోటల్ వచ్చేసి 1,15,000. ఓకే, నెక్స్ట్ అసెట్ సైడ్ వచ్చేద్దాం. సో అసెట్ సైడ్ ఫస్ట్ మనం డెటార్స్ తీసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి 16,000 ఉంది. సో 2,000 రెడ్యూస్ చేయమన్నారు. ఓకే, సో దీన్ని మనం బ్యాడ్ డెట్స్ లాగా తీసుకున్నాం. ఓకే, సో మీరు ఇట్లా మేము బ్యాడ్ డెట్స్ అని చూపియము అని అంటే మీరు డైరెక్ట్గా డెటార్స్ అని చెప్పేసి 16,000లో నుంచి 2,000 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 14,000. ఈ 14,000 డైరెక్ట్గా మీరు ఈ కాలంలో వేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ నేను బ్యాడ్ డెట్స్ అని తీసుకున్నాను అనమాట. ఓకే, డెటార్స్ 16,000 మైనస్ బ్యాడ్ డెట్స్ చేసి 2,000, బ్యాడ్ డెట్స్ 2,000 మైనస్ చేయమన్నారు కదా. ఓకే, సో 2,000, 16,000 మైనస్ 2,000 14,000 అనమాట. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 15,000 ఉండే ఫస్ట్. ఓకే, ప్లస్ అప్రిసియేషన్ ఎంత అయింది, 10,000. సో కాబట్టి ప్లస్ అప్రిసియేషన్ 10,000 చేసి మనకి 15,000 + 10,000 25,000. ఓకే, నెక్స్ట్
ప్లాంట్ అండ్ మెషినరీ 15,000 ఉండాలి. ఓకే, సో ప్లాంట్ అండ్ మెషినరీకి ఏం అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ 15,000 ఇక్కడ వేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి 20,000 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 26,000 అని అంటే 6,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ అప్రిసియేషన్ 6,000. ఓకే, సో 20 + 6 26,000. ఓకే, 26,000 అవుటర్ కాలం. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇక్కడ 3,000 ఉండే. సో బిగినింగ్లో క్వశ్చన్లో 3,000 మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, తను 12,000 గుడ్ విల్ లాగా తీసుకొచ్చింది క్యాష్, అంటే 3,000 + 12,000 15,000. అండ్ నెక్స్ట్ 20,000 క్యాపిటల్ కోసం తీసుకొచ్చింది క్యాష్ అని అంటే 15,000 + 20,000 35,000. కాబట్టి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు 35,000. ఓకే, సో ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 1,15,000 వస్తుంది. సో అసెట్ సైడ్ కూడా 1,15,000. సో లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ టాలీ అయింది కాబట్టి ద ప్రాబ్లమ్ వీ డిడ్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, ఒకవేళ టాలీ అవ్వకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసాము అని అర్థం. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. Okay, so with this we have completed this problem, and I hope that you are clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.